వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈరోజు సెషన్లో లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యమైన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. సో ముందుగా చంద్రయాన్ 3 సో ఎందుకు వార్తల్లో ఉంది అంటే cryogenic upper stage of Chandrayaan 3 launch vehicle makes uncontrolled re-entry into the Earth's atmosphere. సో భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఏది ప్రవేశించింది అంటే చంద్రయాన్ 3లో మనం ఉపయోగించిన క్రయోజెనిక్ ఇంజన్ ఏదైతే ఉందో అది భూ వాతావరణంలోకి ప్రవేశించింది అని చెప్తున్నాడు అన్నమాట. అయితే మనకు క్రయోజెనిక్ ఇంజన్ ఏ వాతావరణంలోకి ప్రవేశించింది, ఏ కక్షలోకి ప్రవేశించింది, ఇలా క్వశ్చన్స్ అడగడం సాధ్యం కాదు. బట్ మనకు చంద్రయాన్ 3 అనేది ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం ప్రయోగించిన ఈ ప్రయోగం బాగా వార్తల్లో ఉంది కాబట్టి ఏదో ఒక రూపంలో క్వశ్చన్ అనేది అడుగుతారనమాట మనకు. సో మరి ప్రాబబ్లీ ఇది నార్త్ పసిఫిక్ ఓషన్, పసిఫిక్ ఉత్తర ప్రాంతంలో ఇది కూలిపోయే అవకాశం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. రైట్, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారనమాట, జనావాసాల్లో పడకూడదు కాబట్టి. మరి దీనికి సంబంధించి ఇంకా మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయనంటే లైక్ మనకు ఈ చంద్రయాన్ 3 ఎప్పుడు ప్రయోగించినామంటే జూలై 14th 2023 చంద్రయాన్ 3ని ప్రయోగించినారు. మరి భారతదేశము చంద్రయాన్ 1 ఇది 2008లో విజయవంతంగా ప్రయోగించాం. 2019లో చంద్రయాన్ 2. అయితే చంద్రయాన్ 2 ఆశించిన స్థాయిలో మనకు విజయవంతం కాలేదు. ఇప్పుడు తాజాగా చంద్రయాన్ 3 జూలై 14, 2023. మరి ఈ 14 నంబర్ని తిరగేస్తే మనకు 41 వస్తుంది. 41 రోజుల పాటు ప్రయాణించి 41 డేస్ పాటు ఇది ప్రయాణించి మనకు చంద్రునిపైకి కాలు మోపింది. సో ఎన్ని రోజులు ఇది ప్రయాణించిందంటే 41 రోజులు. మరి చంద్రునిపై ఎక్కడ ఇది కాలు మోపింది అంటే సదరన్ హెమిస్ఫియర్, చంద్రునిపై సదరన్ హెమిస్ఫియర్, దక్షిణ ధ్రువం అన్నమాట. చంద్రుడిపై దక్షిణ ధ్రువం పైన కాలు మోపింది. దక్షిణ ధ్రువం పైన కాలు మోపిన ప్రపంచపు మొట్టమొదటి దేశంగా మనము ఏ దేశాన్ని గుర్తించవచ్చు అంటే భారతదేశము. ఇప్పటి వరకు మనకు దక్షిణ ధ్రువంపై, చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన దేశం మరొకటి లేదు. సో అయితే ఓవరాల్గా చూస్తే భారత్ 4వ దేశం అన్నమాట చంద్రుడిపై కాలు మోపింది. సో అమెరికా, చైనా, యుఎస్ఎస్ఆర్ ఈ 3 అంటే పూర్వపు రష్యాది, ఈ 3 దేశాలు ఇప్పటికే చంద్రమండలంపై కాలు మోపాయి. భారతదేశం 4వ దేశం, దక్షిణ ధ్రువం పైన కాలు మోపిన మొదటి దేశము. సో ఆ విధంగా మనకు ఇది ప్రయాణించింది. అండ్ అదేవిధంగా మరి ప్రజ్ఞాన్ రోవర్ని వినియోగించినాం. సో విక్రమ్ ఏమో ల్యాండర్ అన్నమాట. విక్రమ్ అనేది అక్కడ ల్యాండ్ అవుతుంది, అక్కడ ప్రజ్ఞాన్ అనే రోవర్ తిరుగుతుంది. ఎక్కడైతే ఈ విజ్ఞాన్ అనే ల్యాండర్ ఎక్కడైతే దిగిందో ఆ ప్లేస్కి శివశక్తి అని పేరు పెట్టారు. శివశక్తి ఆగస్టు 23వ తేదీన 41 రోజుల పాటు ప్రయాణించి ఆగస్ట్ 23వ తేదీన అక్కడ దిగింది. ఆ పాయింట్ని మనకు ఏమని పిలుస్తున్నారు అనంటే మనకు శివశక్తి అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ఆగస్ట్ 23వ తేదీని భారతదేశంలో నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష రోజుగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది చంద్రయాన్కు సంబంధించిన టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే ఈ పాయింట్స్ ఆస్పిరెంట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మరి చంద్రయాన్ 3 ప్రయోగం చేసినప్పుడు ఇస్రోకు ఎవరు సారథ్యం వహిస్తున్నారంటే సోమనాథ్ సారథ్యం వహిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. వీరముతువల్ అనే ఆయన ఈ ప్రాజెక్ట్కి డైరెక్టర్గా వ్యవహరించారన్నమాట. సో ఈ విధంగా మనకు చంద్రయాన్ అనేది ఉంది. రైట్, చంద్రయాన్ అనేది మనకు ఈ అంశం రీత్యా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, సెకండ్ టాపిక్ వెళ్దాం. చంద్రయాన్ 3 చూసాం. సో ఇంతకుముందు చెప్పినట్టుగా అది 41 రోజుల పాటు ప్రయాణించి ల్యాండ్ అయిన ప్రాంతాన్ని శివశక్తి అన్నాం. అదేవిధంగా చంద్రయాన్ 2 ఎక్కడైతే క్రాష్ అయిందో
ఆ పాయింట్ని తిరంగా అనే పేరుతో పిలుస్తామన్నమాట, తిరంగా. నెక్స్ట్ న్యూస్ ఇష్యూ వచ్చేసి మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉన్నది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఇదే ప్యారిస్లో మనకు యునెస్కో, ఓఈసిడి, అదేవిధంగా మనకు FATF ఇలాంటి సంస్థ, అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ లీగల్ మెట్రాలజీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ ఈ ప్రాంతం కేంద్రంగానే పనిచేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకు ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, మనకు వీళ్ళు యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ని అంతరిక్షంలోకి పంపించినారు. యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్లోకి ఎక్కడికి పంపించినారంటే ఇక్కడ మీకు కనపడుతుంది L2. సో దీన్ని లాగ్రేంజ్ పాయింట్ 2 అంటారు. సో దీని గురించి 100% మనం తెలుసుకోవాలి, చెప్తాను నేను. లాగ్రేంజ్ పాయింట్ 2 అని అంటారు. సో అక్కడ దీన్ని ప్లేస్ చేశారు. దేన్ని అంటే యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ని. సో మరి ఈ టెలిస్కోప్ ఎందుకు వీళ్ళు అక్కడ ప్రయోగించినారు అని అంటే, టు నో ద నేచర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డార్క్ ఎనర్జీ. సో కృష్ణ శక్తి అంటే మనకు నల్లటి శక్తి అన్న మీనింగ్ వస్తుందన్నమాట. సో డార్క్ మ్యాటర్ అంటే కృష్ణ పదార్థము అని చెప్పి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మనకి విశ్వం అనేది మెల్లిమెల్లిగా సాగుతూ ఉన్నది. సో దీనికి తెలియని శక్తి ఏదో పనిచేస్తుంది, దాన్ని కృష్ణ శక్తి అంటున్నారు. సో ఆ డార్క్ ఎనర్జీని ఏ అధ్యయనం చేయాలి, ఎక్కడ నుంచి ఆ శక్తి వస్తుంది, ఎలా వస్తుంది, సో మరి కృష్ణ పదార్థము లేదా డార్క్ మ్యాటర్ రోల్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనం స్టడీ చేయాలంటే మరి అక్కడ ఒక టెలిస్కోప్ ఉండాలి మనకు. సో అందుకోసమనే మనకు యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ని ప్లేస్ చేశారు. మరి ఇది తాను తీసిన ఇమేజెస్ని మనకు పంపించింది. అయితే ఇమేజెస్ను పంపించిందా లేదా, ఈ ఇమేజెస్లో ఏముంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగరు. సో డార్క్ మ్యాటర్ సంబంధించి అధ్యయనం చేయడానికి ఎవరు పరిశోధన చేస్తున్నారు, లేదా L2 అంటే ఏంటి, ఇట్లా అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ L1 కనపడుతుంది, L2 కనపడుతుంది, L3 కనపడుతుంది, L4 కనపడుతుంది, కొంచెం పైన మనకు L5 కూడా ఉంటుంది. సో లాగ్రేంజ్ పాయింట్స్ అని అంటారు. సో మనం స్కూల్లో ఉన్నప్పుడు అందరం చదువుకొని ఉన్నాం, సూర్యుడిని భూమి ఆకర్షిస్తూ ఉంటుంది, భూమిని సూర్యుడు ఆకర్షిస్తూ ఉంటాడు. సో పరస్పర ఆకర్షణ బలాలు, అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి సర్టన్ పాయింట్స్, ఓకే, కొన్ని పాయింట్లలో ఇవి తటస్థమవుతాయి, జీరో అవుతాయి అన్నమాట. అంటే రెండు సమాన బలాన్ని కలిగి ఉంటాయి. అలాంటి పాయింట్స్ని లాగ్రేంజ్ పాయింట్స్ అంటారు. సో L1, L2, L3 అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సూర్యుడి ఆకర్షణ శక్తి ఎంతైతే ఉంటుందో భూమి నుంచి వచ్చే ఆకర్షణ శక్తి అంతే ఉంటుంది. రెండు తటస్థం అయిపోతాయి, న్యూట్రల్ అయిపోతాయి అన్నమాట. సో అక్కడ ప్లేస్ చేయడం వల్ల మనం అనుకున్న రీతిలో అధ్యయనం చేయవచ్చు. భారతదేశం కూడా ఆదిత్య L1 ప్రయోగించిన సంగతి మీకు తెలిసిందే. అంటే ఆదిత్య L1 అనే ఒక ప్రయోగం రీత్యా మనకి ఇది వార్తల్లో ఉంది, ఈ అంశం వార్తల్లో ఉంది. రెండవది మనకు ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు L2 ప్రయోగం రీత్యా మరొకసారి ఇది వార్తల్లోకి వచ్చింది. కాబట్టి రెండు సందర్భాల్లో వార్తల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశాల నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇది మనకు ఓకే సెకండ్ అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి ఈ యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ ఎప్పుడు ప్రయోగించారంటే July 1 నాడు ప్రయోగించినారు. మరి ఓకే దీన్ని SpaceX ఫాల్కాన్ రాకెట్ ఉపయోగించి దాన్ని అంతరిక్షంలో L2 పాయింట్కి పంపినారనమాట. అంటే రాకెట్ అది తీసుకెళ్ళింది, ఈ యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ని తీసుకెళ్ళింది అంటే SpaceX ఫాల్కాన్ రాకెట్ తీసుకెళ్ళింది. ఎక్కడి నుంచి ప్రయోగం చేపట్టారంటే ఫ్లోరిడా నుంచి ప్రయోగం చేపట్టారు. ఏ డేట్ నాడు అంటే July 1 నాడు. సో మనందరూ తెలిసిందే కదా, July 1 అనేది మనం SBI డే అని చెప్పి, నేషనల్ డాక్టర్స్ డే అని చెప్పి, సో రకరకాల, అదేవిధంగా July 1, 2022 నాడు భారతదేశం ప్లాస్టిక్ని పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించింది. విధంగా ఏదైనా డేట్ వచ్చినప్పుడు మనం వాటి ఇంపార్టెన్స్లో తెలుసుకుంటూ ఉండాలి. ఈరోజు August 23 ఒకటి చూసాం మనం. August 23 అనేది August 23, సో August 23 నేషనల్ స్పేస్ డే అనుకున్నాం. ఓకే, August 23 నేషనల్
స్పేస్ డే. అదేవిధంగా మనకు జూలై 14th కూడా వార్తల్లోకి వచ్చింది, చంద్రయాన్ 3 ప్రయోగించిన రోజు. ఇదే జూలై 14th ఫ్రాన్స్ దేశంలో బాస్టైల్ డే అని నిర్వహిస్తారు, బాస్టైల్ డే. సో మరి ఈ బాస్టైల్ డేకు ఈ సంవత్సరం అంటే 2023లో ఆ ఈవెంట్కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైనారు. సో మరి ఈ బాస్టైల్ డే సెలబ్రేషన్కు ముఖ్య అతిథిగా హాజరైన రెండవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తొలి ప్రధానమంత్రి 2009లో మన్మోహన్ సింగ్ అటెండ్ అయ్యారు. రైట్. సో ఇట్లా జీకే అంశాలు కూడా మనం కవర్ చేసుకోవాలి. నెక్స్ట్, నాసా భారత అంతరిక్ష పరిశోధన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ రెండు అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా మనకు నిసార్ అన్న ఒక ప్రయోగాన్ని చేపట్టబోతున్నాయి. ఇది ఏ సంవత్సరం చేపట్టబోతుందంటే 2024. మరి వీటికి సంబంధించిన కొన్ని ప్రాథమిక పరీక్షలను విజయవంతంగా ఇప్పుడు పూర్తి చేసిన నేపథ్యంలో మనకిది వార్తల్లోకి వచ్చింది. రైట్. సో 3 మరి ఈ మిషన్ చేపట్టబోతున్నాయి రెండు దేశాలు నెక్స్ట్ ఇయర్. 3 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉన్నాయి. మరి నిసార్ మిషన్ లక్ష్యం ఏంటి అని అంటారు. నిసార్ భారత్ అమెరికాలు లేదా ఇస్రో నాసాలు సంయుక్తంగా చేపట్టిన మిషన్ లక్ష్యాలేంటి అని అంటే, మనకు మెజర్ ఎర్త్ చేంజింగ్ ఈకోసిస్టమ్స్, మన చూస్తూనే ఉన్నాం వేగంగా ప్రపంచపు పర్యావరణ పరిస్థితులు, భూతాంపం పెరుగుతూ ఉన్నది. రైట్. సో దీనివల్ల ఆవరణ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి, వాతావరణ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి వీటి నుంచి ఏ విధంగా భూమిని రక్షించుకోవాలి అన్న అంశం పైన దృష్టి సారిస్తున్నారు. సో నిజమే కదా, మనకు విపరీతంగా ఈ మధ్య కాలంలో వాతావరణ మార్పులు చూస్తున్నాం. సో వర్షాలు పడడం తక్కువైపోయింది, ఒకవేళ పడినా ఏకంగా ఫ్లడ్స్ ముంపు వచ్చేలా కాస్త 15 నుంచి 20 నిమిషాల్లో బర్స్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది, క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు. సో ఎందుకు ఈ విధంగా మారుతుంది? ఋతుపవన వ్యవస్థలో కూడా మార్పులు వచ్చాయంటున్నారు. ఋతుపవన వ్యవస్థలో మార్పులు రావడం అంటే వ్యవసాయంలో కూడా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది, లేదంటే ఆహార భద్రత కూడా పూర్తిగా ముప్పు ఏర్పడుతుంది. దీని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఉద్దేశంతో, లక్ష్యంతో దీన్ని చేపట్టారు. సో ఆవరణ వ్యవస్థ, డైనమిక్ సర్ఫేసెస్ ఉపరితలాల్లో వస్తున్న మార్పులు, ఐస్ మాస్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. సో ఏ విధంగా మనకి లైక్ హిమనీ నదాలు అంటాం, గ్లేషియర్స్ ఏ విధంగా మారుతున్నాయి. సో మనం చూస్తే ఇప్పుడు వేగంగా కరిగిపోతున్నాయి. శాస్త్రజ్ఞులు వేసిన అంచనా ప్రకారం 2100 సంవత్సరాల నాటికి 50 నుంచి 60% గ్లేషియర్స్ మునిగిపోయి ఉంటాయంటున్నారు. మరి గ్లేషియర్స్ మునిగిపోతే ఏంటి ప్రాబ్లం అని అంటే, సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఎందుకంటే కరిగిన మంచు నదుల్లోకి వెళ్తుంది, నదుల్లో నీరు ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర మట్టాలు పెరిగితే ఏంటి ప్రమాదం అని అంటే, ఐలాండ్ కంట్రీస్ అన్నీ మునిగిపోతాయి. అక్కడ ఉండలేక ప్రజలు ప్లెయిన్ ఏరియాలోకి, మైదాన ప్రాంతాల్లోకి వస్తారు. మైదాన ప్రాంతాల్లో ఆల్రెడీ పాపులేషన్ ఎక్కువ ఉంది, పాపులేషన్ డెన్సిటీ మరింత పెరుగుతుంది, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది, వ్యవసాయ భూమి తగ్గిపోతుంది. ఇన్ని అంశాలు ఈ అధ్యయనంలో ముడిపడి ఉన్నాయి. సో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ నుంచి ఎస్ఏ ఇష్యూస్ కూడా ఉంటాయి, వాటిని కూడా డెవలప్ చేసుకోవచ్చు. రైట్. అండ్ న్యాచురల్ హజార్డ్స్, ఈ మధ్యకాలంలో సహజ విపత్తులు, బయోమాస్, జీవ ద్రవ్యరాశి, సముద్ర మట్టం పెరగడం, అండ్ అంతర్భూభాగ జలం, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం నిస్సార్ను చేపట్టిన 2 అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఏవి అని అంటే ఇస్రో అండ్ నాసా. సో ఈ విధంగా ఈ అంశం కూడా మనకు వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్, మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కేవలం అంతరిక్షం మాత్రమే కాకుండా బయోటెక్నాలజీ ఇష్యూస్, ఎట్ ద సేమ్ టైం మనకు డిఫెన్స్ రంగానికి సంబంధించిన కూడా చూస్తాం. ఇక్కడ చూస్తే కానీ మనకు ప్రపంచంలోనే చికున్ గున్యాకు వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వచ్చింది. వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ చికున్ గున్యా ఏ దేశంలో అంటే మనకు USA, అమెరికా దేశంలో అందుబాటులోకి తెచ్చినారు. మరి ఈ ప్రపంచంలో చికున్ గున్యా అనేది మొట్టమొదటిసారిగా ఏ దేశంలో గుర్తించారు అని అంటే టాంజానియా దేశంలో గుర్తించారు. సో ఇప్పుడు ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి అడుగుతారు, టాంజానియా దేశంలో గుర్తించారు. టాంజానియా దేశం మనకి ఇటీవలి కాలంలో వార్తల్లో ఉందా అని అంటే ఉంది. ఏ అంశం రీత్యా అంటే భారత్ IIT మద్రాస్ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక శాఖను జంజిబార్ అనే ప్రాంతంలో ఓపెన్ చేశారు. జంజిబార్ అనే ప్రాంతంలో
జంజిబార్ అనే ప్రాంతంలో ఓపెన్ చేశారు. సో ఐఐటి మద్రాస్ని ప్రారంభించినారు. భారత్కు చెందిన ఒక ఐఐటి వేరే దేశంలో ప్రారంభం కావడం ఇదే మొట్టమొదటిసారి. మరి ఈ ఐఐటిని నేతృత్వం వహిస్తున్నది ప్రీతి అఘాలయం అని చెప్పి ఒక మహిళ. ఐఐటికి నేతృత్వం వహిస్తున్న మొట్టమొదటి మహిళగా వారిని మనం గుర్తించవచ్చు. సో భారతదేశంలో ఐఐటి ఖరగ్పూర్ మొట్టమొదటిసారిగా మనకు ప్రారంభమైంది. 1951లోనే ప్రారంభమైంది అనమాట. ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ చదువును అందించడం కోసం. మరి ఏ కమిటీ సూచన మేరకు ఐఐటీలను ఎస్టాబ్లిష్ చేశారంటే నళినీ రంజన్ సర్కార్ ఈయన నళినీ రంజన్ సర్కార్ కమిటీ సూచన మేరకు భారతదేశంలో ఐఐటీలను ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీతి అఘాలయం. సో మనకు టాంజానియా ఎందుకు చదువుతున్నామనంటే మనకు చికెన్ గున్యా మొట్టమొదటి గుర్తించింది టాంజానియా అనే దేశంలో. మరి అలాంటి చికెన్ గున్యాకి ఇప్పుడు అమెరికా ఒక వ్యాక్సిన్ను కనిపెట్టింది. మరి ఇది ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ అనమాట. రైబోన్యూక్లిక్ యాసిడ్ వైరస్ దట్ బిలాంగ్స్ టు ఆల్ఫా వైరస్ జీనస్ ఆఫ్ వైరస్ అనమాట. చికెన్ గున్యాన్ని కలిగించేది ఆర్ఎన్ఏ తరగతికి చెందిన వైరస్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంశం మనకు మరొకసారి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వార్తల్లో ఉంది. ఎందుకనంటే ప్రపంచంలోనే తొలిసారిగా ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీని అనుమతించింది. సో ఈ విధంగా ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీని అనుమతించిన ప్రపంచపు మొట్టమొదటి దేశంగా మనకు అమెరికా మరొక కొత్త రికార్డును కూడా క్రియేట్ చేసింది. సో అడ్జైన్మా అని చెప్పి రీకాంబినెంట్ అంటే జన్యుపరంగా మార్పు చెందించిన దాంతో దీనికి అనుమతి ఇచ్చిందనమాట. సో మనకు తెలుసు ఎంజైమ్లు అంటే జీవ ప్రక్రియలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించినవి. సో అలా ఉద్దేశించిన వీటిని కృత్రిమంగా మనకు రీప్లేస్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి ఈ అంశం కూడా వార్తల్లో ఉన్నది. సో ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రక్షణ రంగాన్ని కనుక చూస్తే కౌరోడోమా 360 అని చెప్పి ఒక హెల్మెట్. ఇప్పుడు మనం బైక్ పైన వెళ్తుంటే హెల్మెట్ని పెట్టుకుంటాం. సో బై మిస్టేక్ కింద పడినా కూడా మనకు తలకేం గాయం కాదు. అయితే చేతికి అవుతుంది నాకైనట్టు, అంతేగాని తలకేం కాదు. ముఖ్యమైనది మనకు తలే కదా. ఇప్పుడేముంది, ఇది ఇంకొక 20-30 డేస్ అయితే గాయం మానిపోతుంది. అదే తలకైతే మాత్రం ఎంతవరకైనా దారి తీయొచ్చు. కాబట్టి మనిషిని వెహికల్ పైన వెళ్తున్నప్పుడు రక్షించేది హెల్మెట్. మరి అట్లాంటిది కాల్పుల్లో కూడా రక్షించే హెల్మెట్ను కాన్పూర్ కేంద్రంగా పనిచేసే ఎంకేయూ లిమిటెడ్ తయారు చేసింది. చాలా ఇంపార్టెంట్. కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తే రక్షణ రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ ఇది. వీళ్ళు కౌరోడోమా 360ని తయారు చేశారు. ఇదేంటి అని అంటే రైఫిల్ ప్రొటెక్షన్ బ్యాలిస్టిక్ హెల్మెట్ అనమాట. సో ఎటువైపు AK-47 అలాంటి వెపన్స్తో కాల్చినప్పటికీ తలపైకి అది అడ్డుకుంటుంది. సో ఈ విధంగా మనకి ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్ అని అంటే కౌరోడోమా ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది, ఇదేంటి అని అడుగుతాడు. సో మరి కౌరోడోమాను రూపొందించిన సంస్థ ఏది అని అంటాడు. ఎంకేయూ లిమిటెడ్ కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు రక్షణ రంగానికి సంబంధించిన ఈ అంశం కూడా వార్తల్లో. సో ఇవి మనకు ఈ వారం నాటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్. మళ్ళీ మనం నెక్స్ట్ థర్స్డే వీక్ టు వీక్ పొలిటికల్ ఇష్యూస్, గవర్నెన్స్ ఇష్యూస్, అదేవిధంగా మనకు జడ్జిమెంట్స్, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా చూద్దాం. సో దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.